థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వామ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ రోజు ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ గ్రాండ్ వెల్కమ్ టు అవర్ టీమ్ మన్నే వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. సో ఈ ఆరోగ్య అవగాహన ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. సో ఈ రోజు మనకు ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాంలో మన కంపెనీ ఏంటి, మన కంపెనీ ప్రాజెక్ట్ ఎలా మనకు సపోర్ట్ అవుతుంది, కంపెనీ ప్రొఫైల్ ఏంటిది, కంపెనీలో ఉన్న న్యూట్రాసిటికల్స్ ఏంటి, సో దీని పరంగా మనం ఒక ఆపర్చునిటీగా తీసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది అన్ని కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో మేడం చెప్పినట్టుగా నా పేరు సురేష్, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. నాది MBA కంప్లీట్ అయింది. ప్రజెంట్ లాస్ట్ 7 years నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. సో మరి వితౌట్ ఎనీ లేట్ మీరు ఒక్కసారి మీ యొక్క రెస్పాన్స్తో ముందుకు వస్తే నేను నా సెషన్ స్టార్ట్ చేసుకుంటా. అందరు ఓకేనా? స్టార్ట్ చేసుకుందాం మనందరం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ రెస్పాన్స్. రైట్. విఓపి వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క కొత్త వ్యక్తి నుంచి ప్రోడక్ట్ వాడుతున్న కస్టమర్ వరకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే ఒక వేదిక. సో ఫస్ట్ మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో మూడు మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆరోగ్యము, ఆరోగ్యంతో పాటు ఫైనాన్షియల్గా ఎదగాలి, ఆదాయపరంగా కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏ కుటుంబంలో అయితే ఆరోగ్యము ఆదాయం ఉంటుందో ఆ ఇల్లు ఖచ్చితంగా సంతోషంగా ఉంటుందండి కదా. అందులో మనం ఫస్ట్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటే వై వి ఫేసింగ్ హెల్త్ క్రైసిస్ అంటే మనం ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు అనేవి బాగా వింటున్నాం అనేది చూసుకుంటే ప్రస్తుతం ఉన్న మార్పులు ఏంటి, ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అనేది చూసుకుంటే మన తాత ముత్తాతల కాలంలో చూసుకుంటే లైఫ్ ఫ్యూ డికెట్స్ ఎగో అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి తేడా ఏంటి అనేది చూసుకుంటే మన ముత్తాతల కాలంలో ఏమో వాళ్ళు ఎక్కువ కాలం జీవించేవాళ్ళు, సహజ మరణాలు ఎక్కువ ఉండేదండి. సహజ మరణాలు అంటే మన తాతయ్యను ముత్తాతను తీసుకుంటే ఆ ఏమైతుంది, ఎలాంటి సమస్య లేకుండా నార్మల్గా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అంటే ఒక వయసు పెరిగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఏదో ఒక సమస్యతో చనిపోతున్న వాళ్ళే మనం చూస్తున్నాం. అంటే ఒక బీపీతోనో, ఒక షుగర్తోనో, ఒక థైరాయిడ్తోనో, లేకపోతే క్యాన్సర్ తోటో ఒక సమస్యతో చనిపోతున్న వాళ్ళనే మనం చూస్తున్నాం కదా. మరి ఒకప్పుడు ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ లేచి అలవాటు ఉండేది, తినే ఫుడ్ కూడా హెల్దీ ఫుడ్ ఉండేది, ఎక్కువ రాగి జావ అని, గంజి అని, గడక అని ఎక్కువ పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకునేది కదా. పొల్యూషన్ లేదు, రేడియేషన్ లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా కాలినడకన వెళ్ళేది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ కాలం హ్యాపీగా జీవించేవాళ్ళు. ఆఖరికి సూర్య నమస్కారాలు చేసేది, అసలు గడియారమే లేదు సమయం చూడడానికి. మరి వాళ్ళకి అప్పుడు సమయం ఎట్లా తెలిసేస్తారంటే సూర్యుడు ఉదయించిన దాన్ని బట్టి అస్తమించిన దాన్ని బట్టి కూడా వాళ్ళు సమయాన్ని చెప్పేది. అలాంటి కాలంలో అప్పుడు ఉన్నారండి. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేది కదా. నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు, బిడ్డలు అందరు కలిసి ఒక కుటుంబంగా ఉండేది కదా. సో ఆ విధంగా వాళ్ళు ఒక హ్యాపీ లైఫ్ ని గడిపారు వెనకటి కాలంలో. మరి మన కాడికి వచ్చేసరికి ఏమైందంటే ఫుడ్ అంతా కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోయిందండి. తినే ఫుడ్ అంతా కూడా జంక్ ఫుడ్. అంటే జంక్ అంటే ఒక పిజ్జా బర్గర్లనే కాదండి, తీసుకునే ఫుడ్ అంతా కూడా అంటే ఎక్కువ సాల్ట్ వాడడం కానీ, ఎక్కువగా షుగర్ వాడడం కానీ, ఎక్కువగా కొలెస్ట్రాల్ ఆయిల్గా ఎక్కువ వాడడం కానీ, ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ కిందకే వస్తాయి అన్నట్టు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఎక్కడికి వెళ్తున్నాం అంటే హాస్పిటల్కి వెళ్తున్నాం. ఇదివరకు అయితే ఒక చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని ఏదో ఒక రూపంలో తగ్గించుకునేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. కోల్డ్కి ఒక టాబ్లెట్, కాళ్ళ నొప్పికి ఒక టాబ్లెట్, గొంతు నొప్పికి ఒక టాబ్లెట్, చెయ్యి నొప్పికి ప్రతి దానికి ఒక టాబ్లెట్. జస్ట్ ఇట్లా బ్రీతింగ్ సరిగ్గా రాలేదంటే వెంటనే టాబ్లెట్. అట్లా టాబ్లెట్లు వేసి 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 ఏమైతుందంటే సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువైపోతున్నాయి. అంటే యాంటీబయాటిక్లు ఓవర్గా వాడడం అండ్ అదేవిధంగా రేడియేషన్ ఎక్కువైపోతుంది. టెక్నాలజీ, బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ మిషన్, పిండి రుబ్బడానికి ఒక మిషన్, రవ్వ పట్టడానికి మిక్సీలు, ఫోన్ మాట్లాడడానికి ఆండ్రాయిడ్ ఫోన్లు, మళ్ళా ఈజీ వర్క్ అవ్వడానికి ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, మైక్రోవేవ్స్ అన్నీ కదా. సో అలా రేడియేషన్ అనేది కూడా చాలా ఎక్కువైపోయింది. సో ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏమైతే సార్ మరి తప్పదు కదా సార్ అంటే తప్పదు. మరి ఆ రేడియేషన్ నుంచి తట్టుకొని ఏమన్నా నిలబడుతున్నామంటే నిలబడలేని పరిస్థితి. సో ఆ విధంగా ఏమైతుందంటే తొందరగా మరణాలు అనేటివి మనం చూస్తున్నాం. ఆ మరణాలు కూడా ఎట్లా అంటే రకరకాల సమస్యలతోని చనిపోతున్నారు. అంటే తప్పెక్కడ జరుగుతుంది, తప్పెక్కడ జరుగుతుందని చూసుకుంటే ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాలని చెప్పారు మన వెనకటి కాలంలో కానీ, లేదా మునులు మహర్షులు కానీ ఇదే చెప్పారు. ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాలని చెప్పింది కానీ ఈరోజు మనం తీసుకునే ఆహారమే విషంగా మారిపోయింది. మన ప్లేట్లో కంచంలో ఉన్న ఆహారమే విషంగా మారిపోయింది. మన శరీరానికి ఏం కావాలని ఇచ్చాడు అక్కడ రైట్ సైడ్ లో ఒక బొమ్మ ఇచ్చిండు చూడండి చక్కగా. విటమిన్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, అమినో ఆసిడ్ కావాలి, ఎంజైమ్స్ కావాలి, హెర్బ్స్ కావాలి,
రోజు కనీసం 3.5 నుంచి 4 లీటర్ల నీళ్లు కూడా తాగాలి. చాలా మంది ముఖ్యంగా ఆడవాళ్ళు, సార్ నాకు నీళ్లు తాగడం ఇష్టం లేదు సార్, నేను ఎక్కువ తాగను సార్ అని ప్రతి ఒక్క మహిళ ఈ మధ్య కాలంలో బాగా అంటున్నారు కదా. ఇటు లెఫ్ట్ సైడ్ లో చూడండి, మంచిగా టీవీ రిమోట్ పట్టుకొని కోకులు, కూల్ డ్రింకులు, చిప్సులు, హై సాల్ట్ ఫుడ్లు, బిస్కెట్స్ ఇట్లాంటి ఎక్కువ తీసుకొని అనారోగ్య పాలవుతున్న చిన్న ఏజ్ లోనే యువతను మనం చూస్తున్నాం కదండి. మరి మన శరీరానికి అవి కావాలి. మన శరీరానికి ఏమి ఇస్తున్నాం? రిఫైన్డ్ ఆయిల్. ఒకసారి వాడిన ఆయిల్ని ఏం చేస్తాం? పారబోస్తాం, పక్క పెట్టి బజ్జీలు వేసుకుంటాం, మిగిలితే ఫ్రైలు చేసుకుంటాం, మిగిలితే అన్నంలో పోసుకుంటాం, మిగిలితే ఇంకో 2 రోజుల తర్వాతైనా వాడుకుంటాం కదా. ఎంత అవసరం అంత వాడడం, అవసరానికి మించి వాడతాం, దాన్నే మిగిలిచి మిగిలిచి మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తుంటాం. సో ఒకసారి వేడి చేసిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడం వల్ల కూడా రకరకాల సమస్యలు వస్తున్నాయి. అండ్ అదే విధంగా నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్య బర్డ్ ఫ్లూ అని కొత్తగా విన్నాం కదా. ఆ తర్వాత అంతకుముందు ఏమో కోలిస్టిన్ యాంటీబయాటిక్ వేయడం వల్ల వెంటనే అది కంప్లీట్ గా 6 నెలలకు రావాల్సింది 47 రోజులకు వచ్చిన సందర్భాలు. దానివల్లనే ఇంటర్నల్ గా ఆడవాళ్ళు రకరకాల సమస్యలు ఫేస్ చేశారు. అంటే కోళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేస్తున్నారంటే అది తిన్న మహిళలకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వ, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అవ్వట్లేదా? పీసీఓడి అనే పదం వెనకటి కాలంలో ఉందా? ఇప్పుడు ఎందుకు వింటున్నాం? లైఫ్ స్టైల్ మారిపోయింది. ఆ గర్భసంచిలో నీటి పొడుగులు అవ్వడము, పిల్లలు పుట్టకపోవడం, ఇలాంటి సమస్యలు కూడా మనం చూస్తున్నాం. ఒకప్పుడు 16 ఏళ్లకు మెచ్యూర్ అయ్యే ఆడపిల్లలు ఇప్పుడు 10 ఏళ్లకు, 11 ఏళ్లకు. అసలు ఆ వయసులో వాళ్ళకి ఏం తెలుసండి? అలాంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మనం వాడే సాల్ట్ డేంజర్ అయిపోయింది, షుగర్ డేంజర్ అయిపోయింది, కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం, అండ్ టీలో నికోటిన్ ఉంది. చాలా మంది, మీరు ఎన్నన్నా చెప్పండి సార్, టీ నా లవర్ అంటారు. టీ లవర్స్ చాలా మంది ఉన్నారు, కాఫీ లవర్స్ చాలా మంది ఉన్నారు కదా. ఎండాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా, వర్షాకాలం వచ్చినా, 48 కాదు 50 డిగ్రీల ఎండ కొట్టినా కూడా టీ తాగకుండా, కాఫీ తాగకుండా ఉండలేరు. అంత అడిక్షన్ అయిపోయింది అన్నట్టు. కొంతమంది అయితే కామెడీగా ఉంటుంది వినడానికి కూడా, టీ తాగితే నాకు తలకాయ నొప్పి తగ్గుతుంది అని ఒక ఫీలింగ్ పెట్టుకుంటాం. అసలు టీకి తలకాయ నొప్పికి ఏం సంబంధం? అసలు లింక్ ఉంది ఏమన్నా? సో ఇక్కడ ఏంటంటే టీలో నికోటిన్ ఉంది, కాఫీలో కెఫెన్ ఉంది, బట్ దెర్ ఇస్ నో యూస్. ఇక ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అవ్వడము, మెడికేషన్ కి ఓవర్గా అలవాటు పడడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు రావడము. ఆ, కొంతమంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న హెవీ పెయిన్స్ తట్టుకోలేనప్పుడు తొందరగా తగ్గాలని చెప్పి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. అలాంటి యాంటీబయాటిక్, హై డోస్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కానీ, మెడిసిన్స్ కానీ ఓవర్గా వాడడం వల్ల ఏమవుతుందంటే అది కంప్లీట్ గా కిడ్నీకి ఎఫెక్ట్ పడుతుంది, లివర్కి ఎఫెక్ట్ పడుతుంది. కొంతమందికి రకరకాల ఇష్యూస్ కూడా వస్తున్న సందర్భాలు మనం విన్నాం ఈ మధ్య కాలంలో. అండ్ పెస్టిసైడ్, క్రిమి సంహారక మందులు, పండించే పంట దగ్గరనే క్రిమి సంహారక మందులు కలుపుతున్నారు. అదేంటి సార్, అట్లెందుకు చేస్తారు సార్ అంటే, మన భారతదేశ జనాభా ఎంత అయింది ఇప్పుడు? 140 కోట్లు. ఒకప్పుడు 130, ఇప్పుడు 140 కోట్లకు వచ్చింది. మన ఇన్ని కోట్ల మందికి ఎంతమంది రైతులు ఉన్నారు, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏ విధంగా తీసుకురావాలి? ఒకసారి చూస్తే సమాజంలో అంతా కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మొత్తం కల్తీ అయిపోతుంది. ఏది కూడా న్యాచురల్ గా దొరికిన సందర్భాలు మనం చూడట్లే. మరి ఏం చేయాలి సార్ అంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. నరేంద్ర మోడీ గారు ఇదే చెప్తున్నాడు. మొన్న రీసెంట్ గా ఈటెల రాజేందర్ గారు కూడా ఆయుష్ సెంటర్స్ ని డెవలప్ చేసేటప్పుడు ఇదే చెప్పారు. అండ్ న్యూట్రిషనల్ డాక్టర్స్ ఇదే చెప్తున్నారు. మహా మేధావులు కూడా, ఆరోగ్య నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ముందు జాగ్రత్త తీసుకోండి అనే కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. అవునా కదా? ఈవెన్ మనం బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోమంటున్నారు. ఎందుకు? అది కూడా ప్రివెన్షన్, ముందు జాగ్రత్తగా. కారులో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోమంటున్నారు. ఎందుకు? అది కూడా ముందు జాగ్రత్త. అలా ప్రతి దానికి ముందు జాగ్రత్త ఎలా అయితే ఉంటుందో, మన ఆరోగ్యం విషయంలో మనం ముందు జాగ్రత్త తీసుకుంటున్నామా లేదా అనేది మనకు ఎప్పుడు తెలిసింది? కరోనా టైంలో ఒక గుణపాఠం అనేది నేర్చుకున్నాం అందరం. అవునా? అంటే ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోండి అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, న్యూట్రిషనల్ డాక్టర్స్ చెప్పారు, యూట్యూబర్స్ చెప్పారు, ప్రతి ఒక్కరు అవగాహన కల్పించారు. కానీ ఎవరికి కూడా ఇమ్యూనిటీ అంటే ఏందనేది తెలియలేదు, అవగాహన లేదు. ఎప్పుడు దాని మీద అవగాహన పెరిగింది? సమస్య వచ్చిన తర్వాత అవగాహన పెరిగింది. అంటే ఆ కోవిడ్ అటాక్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి లక్షలు లక్షలు పెట్టిన సందర్భాలు వచ్చినప్పుడు ఇమ్యూనిటీ విలువ ఏందనేది అప్పుడు అర్థమైందండి. ఇక్కడ 2 బొమ్మలు కనబడుతున్నాయి. ఒక అమ్మాయి ఏమో లెఫ్ట్ సైడ్ లో హ్యాపీగా హెల్తీగా కనబడుతుంది, రైట్ సైడ్ లో ఏమో ఒక వ్యక్తి గ్లూకోజ్ ఎక్కించుకొని హాస్పిటల్లో పడుకొని ఒక నిరాశ నిస్పృహలతో ఉన్నాడు కదా. అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకపోతే అనారోగ్య పాలైన తర్వాత జీవితాంతం హాస్పిటళ్లకు మనం డబ్బులు పెట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కదా. ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, ఇల్లులు అమ్ముకున్న సందర్భాలు, ల్యాండ్ అమ్ముకున్న సందర్భాలను కూడా మనం చూసాం కదా అండి. అందుకే మనం ప్రివెన్షన్ కోణంలో ఆలోచించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
సో అందులో భాగంగా మన కంపెనీ ఇండస్ వివా అనే కంపెనీ, ఇండస్ అంటే ఇండియన్ కంపెనీ, వివా అంటే వర్ధిల్లా. సో మన ఇండస్ వివా అనే కంపెనీ ఏం చేసిందంటే ఒక వండర్ఫుల్ న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ ని మనకు లాంచ్ చేయడం జరిగింది. అందులో ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఏం చెప్తున్నాయంటే ఒక హ్యూమన్ బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 3.5 కిలోల ఆర్గానిక్ ఫ్రెష్ ఫ్రూట్స్ నట్స్ తీసుకోవాలని చెప్తున్నారు. టు బి హానెస్ట్ చెప్పాలంటే మనం రోజుకు ఒక్క పండు తినడమే కష్టం. అలాంటిది 3.5 కిలోలు తినలేము, తిందామన్నా దొరకట్లేదు, దొరికినా కూడా అరించుకునే శక్తి కూడా మనకు లేదు. సో అలాంటిది మన ఇండియాలో అల్లనేరేడు పండులో 5% బలం ఉంటే అమెజాన్ అడవుల్లో అసాయి బెర్రీ అనే ఒక పండులో 1,00,000 పోషకాలు ఉన్నాయండి. ఆ 1,00,000 పోషకాలు ఉన్న అసాయి బెర్రీ సూపర్ ఫ్రూట్ గా పరిగణించబడింది. అంటే ఎంతమంది హీరోలు ఉన్నా సూపర్ స్టార్ అని ఎట్లయితే అంటున్నామో, ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నా కూడా సూపర్ ఫ్రూట్ అని ఈ అసాయి బెర్రీని అనడం జరుగుతుంది. ఈ అసాయి బెర్రీ ఏంటంటే నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇందులో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మనకు కణాలు జబ్బుల బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది మనకు చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ అదే విధంగా హార్ట్కు సపోర్ట్ చేయడంలో ఉపయోగపడుతుంది. అండ్ అదే విధంగా ఈ అంతరిక్షయానం చేసే వ్యోమగాములు శాస్త్రవేత్తలు కూడా అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫుడ్ తీసుకెళ్ళలేరుగా అండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఏఎస్టెన్ అనే ఒక డ్రింక్ లో ఈ అసాయి బెర్రీని మెయిన్ ఫుడ్ గా తీసుకెళ్తున్నారు. అలాంటి మెయిన్ ఫ్రూట్ అయిన అసాయి బెర్రీని మన కంపెనీ నార్మల్ పీపుల్స్ కూడా ఈజీగా తీసుకునే విధంగా అసాయి బెర్రీని మెయిన్ ఫుడ్ గా తీసుకొని దాంతోపాటు స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ, కివి అలా ఒక 15 రకాల పండ్ల యొక్క సారంతో ఇది ఒక లీటర్ లిక్విడ్ రూపంలో ఐపల్స్ అనే ప్రోడక్ట్ తీసుకొచ్చారు. మరి ఎందుకు సార్ మనం అంత అవసరం సార్? మరి ప్రివెంటివ్ గా ఇది నాకు ఏ సమస్య లేదు, నేను ఎందుకు వాడాలి, అంత అవసరం ఉందా, నేను వాడన్నా అన్న వాళ్ళందరికీ, ఇప్పుడు నాకు ఏ సమస్య లేదు అన్న వాళ్ళకి ప్రివెంటివ్ గా మనం ఎందుకు ఆలోచించాలనేది నేను ఒక చిన్న వీడియో చూపిస్తా, అది చూడండి. మనం ఎందుకు ప్రివెంటివ్ గా ఆలోచించాలనేది మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అవ్వడానికి 1 గంట స్టమక్, వెజిటబుల్స్ కూరగాయల విషయం 2 గంటలు, అంటే మనం తినే గింజలు, పప్పులు వీటి విషయం 18 గంటల సమయం పడుతుంది. అంటే ఒక్కసారి మనం ఇది చూడండి, రోజువారీ జీవితంలో మనం రెగ్యులర్ గా తీసుకునే వస్తువులు ఇవి కదా, మన ఫుడ్ హ్యాబిట్స్ ఇవి. రెగ్యులర్ గా మనం తీసుకునే దాంట్లో ఒక పదార్థం ఇది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. మనం పండ్లు తీసుకుంటే మనం రోజుకు అరగడానికి 3 గంటల సమయం పడుతుంది డైజెషన్ టైం. కడుపులో 1 గంట పడుతుంది, చిన్న పేగులో 1 గంట పడుతుంది, పెద్ద పేగులో 1 గంట పడుతుంది. అదే కూరగాయలు తీసుకుంటే 6 గంటల సమయం అరగడానికే టైం పడుతుంది. అంటే కడుపులో 2 గంటలు, చిన్న పేగుల్లో 2 గంటలు, పెద్ద పేగుల్లో 2 గంటలు. అదే ధాన్యాలు కానీ, బ్రెడ్స్ కానీ, గోధుమలు కానీ ఇవన్నీ కూడా డైజెస్ట్ కావడానికి 18 గంటల సమయం పడుతుంది. ఆ 18 గంటల సమయము కడుపులో 6 గంటలు, ఆ చిన్న పేగుల్లో 6 గంటలు, పెద్ద పేగుల్లో 6 గంటలు. అంటే దీన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించండి. మనం ఉదయం ఏం ఫుడ్ తీసుకుంటున్నాం, మధ్యాహ్నం ఏం ఫుడ్ తీసుకుంటున్నాం, సాయంత్రం స్నాక్స్ తీసుకుంటున్నాం, రాత్రి డిన్నర్ తింటున్నాం కదా. మరి ఫుడ్కి ఎంత గ్యాప్ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ చపాతీలు, గోధుమలు అక్కడ ఇచ్చాడు కదా 18 గంటలని. ఫర్ ఎగ్జాంపుల్ మనం గోధుమ రొట్టెలు తిన్నాం, పప్పు కర్రీ పెట్టుకొని తిన్నాం, 10 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసినాం, 11, 12, 1, 2 మళ్ళీ 3-4 గంటలకే మళ్ళీ లంచ్ చేస్తున్నామా, మళ్ళీ 3 గంటలకు 4 గంటలకు స్నాక్స్, మళ్ళీ 4 గంటలకు వెంటనే డిన్నర్. అంటే ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్ కన్నా ఎక్కువ ఆయిల్ ఫుడ్లు, ఎక్కువ డైజెషన్ అవ్వని ఫుడ్లు మనం తిని 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 ఇలాంటి రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటాం. అంటే మన ఇంట్లో ఒక డస్ట్బిన్ ఉంది, ఆ డస్ట్బిన్ రోజు డస్ట్ పడేస్తున్నామా లేదా? ఒక 10 రోజులు పడేయకుండా అట్లనే ఉంచితే ఏమవుతుంది? క్రిమి సంహారక అవి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, స్మెల్ వస్తుంది కదా. అంటే నిల్వ ఉండడం మొదలైతే సమస్య వస్తుంది. సేమ్ అదే విధంగా మన శరీరంలో ఈ తిన్న ఆహారం అరగక లోపల నిల్వ ఉంటుంది. ఆ నిల్వ ఉండడం వల్ల ఏమవుతుంది అనేది ఒకసారి చూడండి. పోషకాలు అయితే ఆ అవయం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయని చెప్తాను కదా, డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్ని మనం ముఖ్యంగా చెప్పేది ఇది రీజన్ అనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్తే ఏముందండి, ఈ ఒకవేళ ఆ లేయర్స్లోకి వచ్చి అక్యుములేట్ అయినాయి అనుకుందాం, దాన్ని ఏమంటాం, నీ గర్ల్ బ్లాడర్లో కానీ ఆ వెస్సెల్ అక్యుములేట్ అయితే దాట్ మన హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి అంటాం. అదే లంగ్స్లోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేసి యూటిరస్, గర్భసంచి దగ్గర, గర్భాశయం అని చెప్తాం కదా, గర్భసంచిలో మెన్స్ట్రువల్ సైకిల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. పేగుల్లో ఉండిపోతే వెళ్లకుండా దాన్ని కాన్స్టిపేషన్ ఇస్ ద మదర్, అది చాలా ముఖ్యమైన రీజన్ అవుతుంది రోగాలు రావడానికి అని చెప్పి. చూసాం కదండి. అంటే మన శరీరంలో తిన్న ఆహారము డైజెషన్ అవ్వక ఆ వ్యర్థాలు టాక్సిన్స్ అంటున్నాం. టాక్సిన్స్ అంటే విష పదార్థాలు, మన శరీరానికి అవసరం లేని ఆ వ్యర్థాలు శరీరంలో నిల్వ ఉండి కిడ్నీ దగ్గర నిల్వ ఉంటే కిడ్నీలో స్టోన్స్ రావడం, గర్భసంచిలో నిల్వ ఉంటే పీసీఓడి, గర్భసంచిలో నీటి బుడగలు అంటున్నారు కదా, ఆ నీటి బుడగలు అయ్యి ప్రెగ్నెన్సీ ఓకే అవ్వకపోవడం. అదే రక్త నాళాల గోడలెంబడి అది నిల్వ వచ్చి ఆ వ్యర్థాలు వచ్చి నిల్వ ఉన్నాయి అనుకోండి,
గుండెపోట్లు వస్తున్నాయి. అదే లంగ్స్ ఊపిరితిత్తుల్లో వచ్చి నిల్వైనాయి అనుకోండి, ఆస్తమా అంటున్నాం. అంటే శరీరంలో వ్యర్థాలు ఎక్కడైతే నిల్వ ఉంటాయో ఆ ఆర్గానికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, ఇవన్నీ రోజువారీగా మనం అందరం, నాతో సహా అందరం తీసుకోవడమేగా ఫుడ్ని. మరి అలాంటి ఫుడ్ని మనం తీసుకుంటున్నామంటే మరి మన శరీరానికి రిపేర్ అనేది అవసరం కదండి. ₹1,00,000 పెట్టి ఒక బైక్ తీసుకుంటున్నామంటే ప్రతి 2 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేపిస్తాను, బండి కండిషన్ ఉండాలని కదా. అంటే ఒక ₹1,00,000 బండికే మనం అంత సర్వీసింగ్ ఆలోచిస్తున్నామంటే మరి కొన్ని కోట్ల రూపాయల విలువైన ఆర్గాన్స్ మన శరీరంలో ఉన్నాయి. కిడ్నీ కానీ, ఆర్గాన్ కానీ, లివర్ కానీ, కొన్ని కోట్లతో సమానమైన ఆర్గాన్స్. మరి వీటికి ఎలాంటి సర్వీసింగ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు కంపెనీలో బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఐపల్స్ అనేది కనబడుతుంది అండి. ఈ ఐపల్స్ అనేది మనకు అసాయి బెర్రీ మెయిన్ ఫుడ్ తో పాటు మనకు స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ అలా ఒక 15 రకాల పండ్ల యొక్క సారంతో ఒక లీటర్ లిక్విడ్ రూపంలో ఈ ఐపల్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది 30 ml మార్నింగ్, 30 ml నైట్ మనం ఎంటీ స్టమక్ లో తాగడం వల్ల చిన్న పిల్లల అంటే పుట్టిన బేబీ నుంచి 100 years వరకు ఎవరైనా తీసుకోవచ్చు. చిన్న పుట్టిన బేబీకి అయితే ఒక చుక్క 2 చుక్కలు అలా ఇవ్వచ్చు. ఒక 2-3 years పిల్లలకైతే ఒక 5 ml అట్లా ఇవ్వచ్చు. ఇంకొంచెం 3 years 5 years ఎబో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం క్వాంటిటీ మనం ఇప్పించచ్చు. సో ఇదేంటంటే కంప్లీట్ ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్, ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. అలా మనం డైలీ 60 ml తీసుకోవడం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఏదైతే చెప్తుందో 3.5 కిలోల ఆర్గానిక్ ఫ్రెష్ ఫ్రూట్స్ నట్స్తో సమానం. సో అలా ఐపల్స్ మనం తీసుకోవడం వల్ల ఇది 4 కేటగిరీలో మనకు సపోర్ట్ అవుతుందండి. PHAC ప్యాక్. పి అంటే ప్రివెన్షన్, ముందు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది. అండ్ హెచ్ అంటే హోలిస్టిక్, తల వెంట్రుక నుండి కాలిగోటి వరకు కణ స్థాయిలో జరిగిన డ్యామేజ్ ని రిపేర్ చేసి మన శరీరం లోపల ఉన్న వ్యర్థాలన్నిటిని కూడా చెమట ద్వారా, యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా, శ్వాస ద్వారా ఆ వేస్ట్ మొత్తాన్ని బయటకు ఎలిమినేషన్ చేస్తానట్టు. అండ్ ఏ ఫర్ ఆల్టర్నేటివ్, ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఆ ఉపశమనం కోసం వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ టాబ్లెట్స్ వాళ్ళు వాడుకుంటూ ఆల్టర్నేటివ్ గా మన ప్రోడక్ట్ వాడచ్చు. ఎందుకంటే మనది మెడిసిన్ కాదు కదా, సప్లిమెంట్, ఎవరైనా వాడుకోవచ్చు. సి ఫర్ కాంప్లిమెంటరీ, ఒకదాని కోసం వాడడం వల్ల నెంబర్ ఆఫ్ సమస్యల్ని కంట్రోల్ చేయడంలో, ఉపశమనం ఇవ్వడంలో ఈ ఐపల్స్ అనేది కూడా చాలా బాగా సపోర్ట్ అవుతాయండి. సో ఇది మనకు ప్రొవిజనల్ పేటెంట్ నెంబర్ కూడా ఇచ్చారండి. సో ఇందులో మనకు కొన్ని ఫార్ములాస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఐపల్స్ కు ఒక మంచి గ్రాండ్ హార్ట్ ఇద్దాం. ఈ ఐపల్స్ కు సంబంధించిన ఒక చిన్న స్మాల్ వీడియో మనం చూద్దాం ఒకసారి, కంపెనీ అఫీషియల్ వీడియో. అంటే ఒక చిన్న యాడ్, దీన్ని ఎలాంటి యాడ్ చేశారనేది కూడా ఒకటి చూద్దాం. आ गए? क्या हुआ, आज ज्यादा थक गए? हाँ, आज काम जरा ज्यादा था। 1 मिनट। ये क्या है ये? इनविस वीवा आईपल्स हेल्थ ड्रिंक है। ये एक मल्टी फ्रूट जूस एंटीऑक्सीडेंट से भरपूर होता है, जो हमारी बॉडी में फ्री रेडिकल सेटअप होने वाले नुकसान के खिलाफ सुपर डिफेंस और हेल्थ के लिए भी बहुत अच्छा है। ये एंटीऑक्सीडेंट कोलेस्ट्रॉल को मेंटेन करता है, ब्लड सर्कुलेशन को अच्छा करता है और मांसपेशियों को मजबूत करता है। ये हमारे बॉडी में ऑरेक की मात्रा को फुल करता है, जिसे हम 3.5 kg फ्रूट से नट्स खाने से मिलता है। इन ओनली 60 ml ऑफ आईपल्स जूस इन अ डे वो हमें मिल सकता है। ये 100% नेचुरल है, जिसमें कोई आर्टिफिशियल फ्लेवर्स और शुगर एडेड नहीं है। सो बेसिकली पति देव, ये आईपल्स ड्रिंक हमारे इम्यून सिस्टम को बूस्ट करता है। प्रिवेंशन इज बेटर देन क्योर। समझा। సో చూసాం కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో మన ఇమ్యూనిటీని డెవలప్ చేయడంలో ఉపయోగపడుతుంది, మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేసి మన కణాలు జబ్బుల బారిన పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది కూడా ఒక బ్యూటిఫుల్ యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి పల్స్ కు గ్రాండ్ హార్ట్ ఇస్తూ మనం సెకండ్ ప్రోడక్ట్ లోకి వెళ్ళిపోదామండి. సో సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఐ కేర్. ఇది కేవలం మహిళల యొక్క ఆరోగ్యం కోసమే తీసుకురావడం జరిగిందండి. సో ఇది మనకు లీటర్ బాటిల్ రూపంలో తీసుకొచ్చారు. ఇందులో మనకు పీచ్ ఫ్రూట్, ఆ సీసా మీద మనకు కనబడుతుందండి, ఆల్బుకారి పండు, అటిపండు అంటారు. దానితో పాటు మనకు శతావరి, సాంబ్రాణి,
అండ్ కర్కుమిన్ పసుపుకు సంబంధించింది. అది యాంటీబయాటిక్ గా యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా మనకు పనిచేస్తుంది. సో ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉన్నాయి. సో ఇదేంటంటే మన శరీరంలో ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆడవాళ్ళు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు చాలా ఉన్నాయండి. సో ఒక 35 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత రకరకాల సమస్యలు బయటపడుతున్నాయి. సో 35 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఇప్పుడు కొన్ని అంటే 18 ఇయర్స్ దాటిన తర్వాత కొన్ని ఇబ్బందులు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కానీ, పీరియడ్ సమస్యలు కానీ, ఇట్లా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆడవాళ్ళ మనం చూస్తున్నాం కదా. ఆడవాళ్ళు నోరు విప్పి బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు చాలా ఉన్నాయండి. సో దానికి మన ఈ ఐ కేర్ అనేది తీసుకోవడం వల్ల, డైలీ ఒక 30 ml మార్నింగ్, 30 ml నైట్ ఎంటీ స్టమక్ లో తీసుకోవడం వల్ల హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడుతుంది, అండ్ మజిల్ స్ట్రెంత్ ను ఇంప్రూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది, అండ్ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది, అండ్ అదే విధంగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం కానీ, నెలసరి సమస్యలు కానీ, గర్భసంచి సమస్యలు కానీ, అలా ఆడవాళ్ళు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు చాలా ఉన్నాయి కదండి. ఆ సమస్యలు అన్నిటిని కూడా కంట్రోల్ చేయడంలో ఉపయోగపడంతో పాటు, సమస్యలు లేని వాళ్ళు వాడడం వల్ల దాన్ని ప్రివెంటివ్ గా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కూడా ఈ ఐ కేర్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుందండి. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఉమెన్స్, మహిళలకు వచ్చిన ఒక అద్భుత ప్రోడక్ట్ ఇది. సో దీనికి సంబంధించి కూడా ఒక చిన్న వీడియో చూద్దాం మనం. About hormonal imbalance. Do you know what impairment of hormones can lead to? PCOD, obesity, bone and joint pain, stress, depression and anxiety, blood pressure, diabetes. Introducing an amazing women wellness product from Indus Viva, Eye Care. Eye Care is a nutritional supplement propelled with ancient Ayurvedic principles formulated for women above 35 years of age. Majority of Indian women live without realizing their impaired hormonal issues, where they require compulsory health assistance. More than half of women population over 35 years suffer from joint pains, more than men. Eye Care from Indus Viva provides comprehensive support for overall women's health. Eye Care is a patented blend, unique natural formulation with mouth-watering peach flavor, derived from the basics of Ayurveda, propelled with Incumin fusion of bioavailable curcumin, which supports overall women's health because of its antioxidant and immune-boosting properties. Goodness of Boswellia helps to manage muscle and joint disorders because of its anti-inflammatory and analgesic properties. Age-old asparagus helps to manage menstrual irregularities and support hormonal health. Valerian roots are traditionally known to support stress and balance mental health and wellness in women. In addition to this, Eye Care also contains the host of herbal ingredients and nutrition to support pre- and post-menopausal issues, aches and pains, normalizes mood, improves digestion and metabolism, and thus maintains overall women's health. Consume 30 ml Eye Care twice daily, half an hour before meal. Eye Care is a natural product and can be safely consumed by women above 35 years. Eye Care is also safe to be consumed along with other medications and well tolerated for longer periods. Celebrate womanhood with Eye Care. సో మన ఐ కేర్ కూడా ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దామండి. ఇకపోతే మన థర్డ్ ప్రోడక్ట్ లోకి వెళ్ళిపోదాం. సో థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు ఐ కాఫీ. సో ఈ ఐ కాఫీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, సార్ ఇప్పుడే చెప్పిల్లు కదా సార్, టీ తాగొద్దన్నారు, టీలో నికోటిన్ అన్నారు, కాఫీలో కెఫెన్ అన్నారు, మళ్ళీ కంపెనీ కాఫీ తీసుకొచ్చి ఇల్లేంది సార్ అంటే, అందరు ఇష్టపడ్డ డ్రింక్ రూపంలో తీసుకురావాలనే ఉద్దేశంతో కంపెనీ ఏం చేసిందంటే, ఈజీగా కన్జంప్షన్ చేసే విధంగా, ఎలాంటి కెఫెన్ లేకుండా, ఎలాంటి షుగర్ లేకుండా ఒక న్యాచురల్ ఈ ఆర్గానిక్ కాఫీని తీసుకురావడం జరిగింది. ఇందులో మనకు ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కి సాల్సిటాల్ ఏకనాయకం. దాన్ని కొన్ని వేల సంవత్సరాల కిందట చరక సంహిత అనే ఒక గ్రంథంలో చరక మహర్షి గారు ఈ ఏకనాయకం గురించి రాయడం జరిగింది. ఇది రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి తెల్లారి ఆకాశం తాగడం వల్ల ఫ్యూచర్ లో మధుమేహ వ్యాధి బారిన పడకుండా, ఎక్సెసివ్ గ్లూకోజ్ పెరగకుండా తగ్గించడంలో ఉపయోగపడే విధంగా కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా పనిచేస్తుంది అనేది మనకు దాని మీద తెలియడం జరిగింది. ఆ సాల్సిటాల్ ని మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకొని మనకు ముక్కున అపీరెన్స్, దూలగొండి గింజలు, నరాల బలహీనతకు బాగా పనిచేస్తుంది. కెఫెన్లెస్ కాఫీ బీన్స్ ని కూడా యాడ్ చేసి మనకి ఇన్స్టాంట్ గా ఈజీగా కన్సంప్షన్ చేసే విధంగా 2 ఫ్లేవర్స్ లో, ఒక క్రీమర్ కాఫీ, ఒక బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీని ఇష్టపడే వాళ్ళకు బ్లాక్ కాఫీ రూపంలో, క్రీమర్ ని అంటే ఒక నేచురల్ కాఫీ, బ్రూ కాఫీలకు బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక టేస్టీగా క్రీమర్ కాఫీ రూపంలో కూడా తీసుకురావడం జరిగింది. మరి రెండింటికి తేడా ఏంది సార్ అంటే, ఇంత తేడా ఏం లేదు.
సాల్సిటల్ పర్సంటేజ్ ఒక దాంట్లో కొంత పర్సంటేజ్ ఉంటే దానికన్నా ఇంకొంచెం ఎక్కువ పర్సంటేజ్ బ్లాక్ కాఫీలో యాడ్ చేయడం జరిగింది. ఇది ఏ సమస్య లేని వాళ్ళు ప్రివెంటివ్గా ఒక హాఫ్ సాచెట్ మార్నింగ్, హాఫ్ సాచెట్ నైట్ అయినా తీసుకోవచ్చు, ఫుల్ సాచెట్ అయినా తీసుకోవచ్చు, 2 daysకి ఒకసారి అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఎందుకంటే సమస్య లేదుగా, డైలీ తీసుకోవచ్చు, 2 daysకి ఒకసారి అయినా తీసుకోవచ్చు మనం. సో అలా ఈ కాఫీని జస్ట్ 80 ml హాట్ వాటర్లో పౌడర్ మిక్స్ చేసుకొని తాగడం వల్ల మనకు అరుగుదలకు బాగా పనిచేస్తుంది, మోషన్ ఫ్రీ ఉంటుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది, ఓవర్గా పెరిగే ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. తిన్న ఫుడ్ అంతా కూడా కార్బోహైడ్రేట్ ఫుడ్డే కదా, ఆ కార్బోహైడ్రేట్ ఫుడ్ని బ్లాక్ చేయడంలో ఉపయోగపడుతుంది. రానున్న కాలంలో ఆ వచ్చే సమస్యల్ని ప్రివెంటివ్గా ముందు జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడంలో కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇకపోతే డయాబెటిక్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే అది డోసులు పెరిగి ఇన్సులిన్ వరకు వెళ్ళి గ్యాంగ్రీన్ అవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. సో సమస్య ఉన్న వాళ్ళు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలనుకున్న వాళ్ళు రిపోర్ట్ బిఫోర్ రిపోర్ట్ తీసుకొని ఒక 3 months కంటిన్యూస్గా వాడిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ తీసుకోండి. మీ రిపోర్ట్లో వచ్చిన మార్పులను బట్టి మళ్ళీ మీరు దాన్ని కంటిన్యూ చేయొచ్చు. అండ్ డాక్టర్ ఇచ్చే ప్రికాషన్స్ ప్రకారం డోసు తగ్గించాలని డాక్టర్ చెబితే అప్పుడు మీరు డోసు కూడా తగ్గించుకోవడానికి మీకు కొంతవరకు ఇది సపోర్ట్ అవుతుందండి. సో దీనికి సంబంధించి కూడా ఒక చిన్న వీడియో చూద్దాం మనం. భారతదేశాన్ని మధుమేహం యొక్క రాజధాని అంటారు అని. దేశంలో మధుమేహ వ్యాధి ఉంది. ఇది 2025 నాటికి 69.9 మిలియన్లు మరియు 2030 నాటికి 80 మిలియన్ల ఆశ్చర్యకరమైన మార్కును చేరుకోవడానికి తీసుకొని ఇండస్ వివా ఐ కాఫీ అనే ఒక అద్భుతమైన ఉత్పత్తితో మీ ముందుకు వచ్చింది. మీ అందరికీ తెలిసినట్లుగా కాఫీ అనేది ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడే పానీయం. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఇది రక్తంలో ఐ కాఫీ ఒక విప్లవాత్మక ఉత్పత్తి. ఇది క్రీమర్ మరియు బ్లాక్ అనే 2 రకాలలో లభిస్తుంది. ఈ ప్రీమియం మిశ్రమం కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రాంతంలో లభించే మేలైన కాఫీ విత్తనాల నుండి తయారు చేయబడుతుంది. ఐ కాఫీను శ్రేష్టమైన సాల్సిటాల్ తో సురక్షితంగా చేయబడింది. ఇది సలేషియా నుండి పేటెంట్ పొందిన మూలికా మిశ్రమం. దీనిని ఏకనాయకం లేదా సప్తరంగా అని కూడా పిలుస్తారు. ఇది క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండి మధుమేహం నిర్వహణలో ప్రసిద్ధి చెందినది. అందుకే ఐ కాఫీలో వీటిని కీలకమైన పదార్థాలుగా ఉపయోగించారు. ఐ కాఫీ అనేది ఒక సంపూర్ణ ఆరోగ్య సప్లిమెంట్. ఇది సమర్థవంతంగా చక్కెర వ్యాధిని నిర్వహణ చేస్తుంది. ఇది అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉంటుంది. రోజుకు 2 సార్లు భోజనానికి అరగంట ముందు ఐ కాఫీ తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. ఒకసారి మన కాఫీ కూడా గ్రాండ్ అప్లాజ్ ఇద్దామండి. మనం నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఐ గ్లో. ఇట్ ఈస్ ఎ న్యూట్రీ కాస్మెటిక్. సో ఇది ఏం చేశారంటే, కాస్మెటిక్ అంటేనే మనకు గుర్తొచ్చేది క్రీమ్స్, ఫేషియల్స్, బ్యూటీ పార్లర్లు ఎక్కువ ఇవే గుర్తొస్తుంటాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఏం చేశారంటే, శరీరం లోపల సమస్య ఉన్నప్పుడు పైన ఎన్ని క్రీములు అప్లై చేసుకున్నా వేస్ట్, దెర్ ఇస్ నో యూస్ కదా. అందుకే కాశ్మీర్ కుంకుమ పువ్వు గర్భవతులకు ఇస్తారుగా, పుట్టబోయే పిల్లవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలని. అలాంటి కుంకుమ పువ్వుని మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకొని మనకు కోక్యూటెన్ అని చెప్పి, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి అవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనకు ఒక సాచెట్ ప్యాకెట్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ ప్యాకెట్ మనం ఉదయం ఒక ప్యాకెట్, రాత్రి ఒక ప్యాకెట్, 4 ఫ్లేవర్స్ ఉంటాయి. బ్లాక్ కరెంట్, మ్యాంగో, స్ట్రాబెర్రీ అండ్ ఆరెంజ్, 4 ఫ్లేవర్స్ లో. సో ఆ ఐ గ్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా మనకు సపోర్ట్ అవుతుంది. ఈ రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ని, అంటే రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది, రక్తాన్ని వృద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది, ఆ రక్తాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడడంలో కూడా మనకు ఉపయోగపడుతుంది. అండ్ లివర్ పనితీరు సరిగ్గా లేనప్పుడు కూడా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనం చూస్తున్నాం. సో ఈ చర్మం లోపల 7 పొరలు ఉంటాయి. ఆ 7 పొరల నుంచి కూడా అది రిపేర్ చేసుకుంటూ వచ్చి చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతూ, ఆ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడంలో కూడా ఈ ఐగ్లో అనేది కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుందండి. సో ఐగ్లో ఎలా ఉంటుంది అనేది కూడా ఒక చిన్న వీడియో చూద్దాం దాని గురించి కూడా. Are you worried about losing your glow as you age? Well,
we have a nutricosmetic product for you. iGlow from the house of Indus Viva, a first of which are rich with antioxidant properties. It conditions your iGlow is available in 4 different delicious flavors of blackcurrant, mango, orange, and strawberry. Sourced from Kashmir Valley. Since Ayurvedic times, saffron is known to help in promoting included in iGlow. Apart from saffron, it also possesses the goodness of natural plant collagen, grape seed, kojic acid from soya. Once you start consuming iGlow, you can feel the difference in terms of skin lightening, controlling wrinkles, skin moisturizing, reducing dark spots, and pimples. Also, it helps in blood purification and liver detoxification, improves skin health, and gives the best complexion. It is safe to be consumed by men, women, and children talking about any side effects. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఐగ్లో. సో మనం ఐగ్లోకి ఒకసారి గ్రాండ్ అప్లాస్ ఇద్దాము. చర్మం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం కదా. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఐస్లిమ్. ఇట్ ఈస్ ఏ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్. సో మన హైట్కు ఏజ్కు బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలో ఆ వెయిట్ని మేనేజ్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోలియస్ ఫోర్స్ కోలి. ఇది ఏం చేస్తుంది అంటే మనకు వెయిట్ మేనేజ్మెంట్కి బాగా సపోర్ట్ అవుతుంది. సిసమిన్ ఇండికమ్ అంటే నువ్వులు ఏవైతే ఉన్నాయో అవి మన శరీరంలో ఉన్న చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచడంలో అంటే ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ పెంచడంలో కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అదే విధంగా సాల్సిటాల్ ఇంతకుముందు కాఫీలో మనం చూసాం కదా, ఏకనాయకం ఏదైతే ఉందో మన ఐస్లిమ్లో కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇది ఏం చేస్తుందంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేషన్ చేయడంలో కూడా ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుంది, అంటే మేనేజ్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది ఏంటంటే గుడ్ ఫ్యాట్ ఇన్ బ్యాడ్ ఫ్యాట్ అవుట్ అంటే మంచి కొవ్వును పెంచుతుంది, చెడు కొవ్వును తగ్గించడంలో సపోర్ట్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకు 4 ఫ్లేవర్స్లో మనకు ఐస్లిమ్ న్యూట్రిషనల్ చాకోబార్స్ వస్తాయండి. ఇందులో మనకు రాగులు, ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేయడం జరిగింది. అశ్వగంధ కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటాం కదా, అశ్వగంధ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే మనం డైలీ ఒక బార్ తీసుకోవడం వల్ల మన హైట్కి తగ్గ వెయిట్ని మేనేజ్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది తీసుకొని మనం ఒక 3 to 6 months కంటిన్యూస్గా వాడిన తర్వాత మళ్ళీ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తీసుకుంటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేది కూడా మనం ఆ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లో చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ ఐస్ క్రీమ్ గురించి కూడా ఒక చిన్న వీడియో చూద్దాం మనం. An unhealthy lifestyle? If so, then there's a fabulous weight management product from Indus Viva, Iceland Flat Tummies. Unlike other protein-based చూడడానికి ఎంత బాగుంది, ఎంత చక్కగా తీసుకొచ్చింది. slimming bars available in the market, 4 flavors లో ఉంటాయి మనకు బార్స్. Iceland Flat Tummies is rich with patented herbal concoction for effective weight loss. This bar is presented to you in 4 mouth-watering flavors of mango, orange, vanilla, and chocolate. Iceland is composed of patent smart ingredients which includes Coleus force coli, known for reducing weight, Salacia, which reduces impaired sugars, and Sesame indicum, which effectively reduces cholesterol. It is also composed of multivitamins, multiminerals, dry fruits and nuts, natural fibers, very low protein which helps in controlling overweight and obesity. In addition to this, Iceland Flat Tummies is 100% natural and free from preservatives. There are no side effects, therefore safe to be consumed across all age groups. For effective results, Iceland Flat Tummies bar must be consumed between 7 p.m. to 9 p.m. after an optional light dinner at 6 p.m. Drinking approx 3.5 liters of water every day is highly recommended along with appropriate diet and exercise. Iceland Flat Tummies లాస్ట్కి ఏం చెప్తున్నారు, ఎవరైనా డైట్ ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అదేవిధంగా వాటర్ కంటెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నారు కదా. ఉత్తప్పుడైనా మనం వాటర్ కంటెంట్ తీసుకోవట్లేదు, వాటర్ కంటెంట్ తీసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మరి మన ప్రోడక్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి కానీ కాస్ట్ చెప్పలేదు సార్ అంటారా? కాస్ట్ ఈచ్ ప్రోడక్ట్ కాస్ట్ ఎంఆర్పి 3,000 రూపాయలు, కొరియర్ ఛార్జ్ 100 రూపాయలు, టోటల్ ఒక ప్రోడక్ట్ విలువ 3,100. మరి ప్రోడక్ట్స్ ఎవరు తీసుకొచ్చారు, బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఇప్పుడు మనం ప్రొఫైల్ తెలుసుకుందాం ఒకసారి.
సో ఇక్కడ చూడండి, వైబ్రెంట్ వీవా. మనకు స్కూల్లో ఒక ఎడ్యుకేషన్ ఎలా ఉందో మనకి ఇక్కడ కూడా ఒక ఎడ్యుకేషన్ ఉంది. నేను ఒక సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, బట్ ఈరోజు సైన్స్ గురించి కొంత చెప్పగలుగుతున్నానంటే ఎట్లా సాధ్యమైంది? మనకంటే ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఆరోగ్యం మీద మనకు అవగాహన కల్పిస్తుంటారు. సో వెల్నెస్ మీద ఒక గ్రిప్ పెరిగేలాగా మనకు ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటుంటాయి. సో ఆ విధంగా మనకు వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి మనకు నేర్పించడంలో కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది. మన కంపెనీ ఓన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరులో జయమల్ ఎక్స్టెన్షన్ రోడ్, నందిదుర్గ రోడ్లో మన ఓన్ ఆఫీస్ అండి. ఇది 25 crores పెట్టి మన మదర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ కంపెనీని స్థాపించడం జరిగింది. సో దిస్ ఈజ్ అవర్ ఓన్ కంపెనీ. 2014లో మన ఇండస్ట్రియల్ కంపెనీ స్థాపించడం జరిగింది. ఇకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మరి దీని బ్యాక్గ్రౌండ్ ఏంది సార్? ఏమన్నా క్లినికల్ ట్రయల్స్ కానీ ఏమన్నా ఫార్ములేషన్స్ జరుగుతున్నాయా సార్ అంటే, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ టెక్నాలజీ పరంగా టాప్ మోస్ట్ ఏంటంటే జపాన్. సో అలాంటి జపాన్ టెక్నాలజీ తోటి products ని ఫార్ములేషన్ చేయడం జరిగింది. సో బయోయాక్టివ్ జపాన్ అంటే ఈ పల్స్ అంత టేస్ట్గా ఎట్లా తీసుకొచ్చారు? ఒక కాఫీ అంటే ఈజీగా మనం తాగే టీ కాఫీల రూపంలో ఒక ఆయుర్వేదాన్ని ఎట్లా తీసుకొచ్చారు? ఒక ఐస్ క్రీమ్ ని చాకోబార్ రూపంలో ఎట్లా తీసుకొచ్చారు? ఒక గ్లోని లిక్విడ్ ఫామ్ ఎట్లా తీసుకొచ్చారు? దానికి మూల కారణం ఒక ఫార్ములేషన్ ఉంది, దట్ ఈస్ బయోయాక్టివ్ జపాన్. సో టెక్నాలజీ పరంగా జపాన్ నెంబర్ 1 కాబట్టి సో జపాన్ ఎలా ఉంటుందో మనం అంచనా వేయొచ్చు. ఇకపోతే మరి మనకు కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఎక్కడ జరుగుతుందంటే, మన అవర్ ఫ్యాక్టరీ ఓన్ ఫ్యాక్టరీ వచ్చేసి బెంగళూరులో మనకు నీలిమంగళ కర్ణాటక దగ్గర మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి. దాని చుట్టూ కూడా మీకు ల్యాండ్ కనిపిస్తుంది కదా. కొన్ని వేల ఎకరాల ల్యాండ్ తీసుకొని కొన్ని వేల మంది రైతులను పెట్టి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ద్వారా సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండిస్తుంది. అంటే విత్తనం వేసినప్పటి నుంచి ప్రోడక్ట్ తయారయ్యేంత వరకు ఓన్ కేరింగ్ కూడా కంపెనీ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకోవడం జరుగుతుంది. ఆలివ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు. మీరు యూట్యూబ్లో కొడితే కూడా మీకు ఆలివ్ లైఫ్ సైన్సెస్ గురించి ఫుల్ లెంత్ వీడియో అంటే ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అనేది కూడా మీరు అందులో చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఒక నెలకు 5,50,000 యూనిట్లను ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందంటే ఒకసారి కెపాసిటీ ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అదేవిధంగా సర్టిఫికేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్, మనకి ఇది మన కంపెనీ కంప్లీట్ విర్చువల్ ఆఫీస్ మొత్తం కూడా SAP అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్. అక్కడ ఇచ్చాడు చూడండి, SAP ఇంటిగ్రేటెడ్ ఆపరేటెడ్ బిజినెస్ ప్రాక్టీస్. మన విర్చువల్ ఆఫీస్ మొత్తం కూడా SAP అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్. మీ ఫ్యామిలీలో ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా, సీనియర్ జూనియర్ ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని SAP గురించి అడగండి, వాళ్ళు చెప్తారు. ప్రపంచంలో 3వ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ SAP. అలాంటి సాఫ్ట్వేర్ మనకు ఉందండి. అండ్ CAI కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటే ఎమర్జింగ్ ఆంటర్ప్రినర్ అవార్డు కూడా మన కంపెనీ చైర్మన్ గారికి రావడం జరిగిందండి. అండ్ అదే విధంగా GMP సర్టిఫైడ్ అంటే ఈ అన్ని కూడా ఏంటంటే క్వాలిటీ చెకింగ్ అండి. సో అవి 100% న్యాచురల్ గా మెయింటైన్ చేస్తున్నట్టుగా, అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఇది 100% న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని చెప్పి ఆయుష్ మార్కు కూడా ఇవ్వడం జరిగింది. ఇండియా వరకు ఇచ్చేదేమో ఆయుష్, అంతర్జాతీయ స్థాయికి ఇచ్చేది ఆయుష్ ప్రీమియం అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. మన ప్రోడక్ట్ కు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ కి వస్తే బెస్ట్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ అంటే చాలా మంది కన్స్యూమర్స్ అది వాడిన తర్వాత సాటిస్ఫై పొందినట్టుగా చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తుంటారుగా. ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ కొన్నప్పుడు 3 స్టార్ రేటింగ్ అని 5 స్టార్ రేటింగ్ అని, ఒక కూలర్ కొన్నప్పుడు దాని మీద ఒక స్టార్ రేటింగ్ ఉంటుంది, మీ ఫ్రిడ్జ్ మీద చూడండి ఉంటుంది. అలా స్టార్ రేటింగ్ ఎట్లయితే కన్స్యూమర్స్ ఇస్తున్నారో ఆ విధంగా మనకు కూడా బెస్ట్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ అవార్డు కూడా సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా అప్రిసియేషన్ బై GST డిపార్ట్మెంట్. సో గవర్నమెంట్ కు టైం టు టైం మనం GST కూడా పే చేస్తున్నాం కాబట్టి సో ట్యాక్స్ విషయంలో ఎప్పుడు మన కంపెనీ ముందు ఉంటుంది. ఎందుకంటే ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు అండ్ కంపెనీ ట్యాక్స్ కడుతుందంటే కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్లో కొంత భాగము గవర్నమెంట్ కు ట్యాక్స్ కడుతున్నామంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మన దేశ అభివృద్ధికి మనం తోడ్పాటు అవుతున్నామా లేదండి. సో అలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు అప్రిసియేషన్ సర్టిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఇకపోతే మరి మన పని ఏంటి సార్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఐడెంటిఫై యువర్ కస్టమర్స్. నాకు ఇది ఒక ఆపర్చునిటీ కావాలి, నేను ఈ కంపెనీ ప్రాజెక్ట్ ద్వారా నేను ముందుకెళ్ళాలనుకుంటున్న వాళ్ళు జస్ట్ మీ కస్టమర్స్ని ఐడెంటిఫై చేసుకొని మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి అంటే బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్గా అవసరమే మనకు, అండ్ కార్డియాక్ హార్ట్ సపోర్ట్కి అవసరమే, వెయిట్ మేనేజ్మెంట్కి సపోర్ట్ అవసరమే, మహిళల ఆరోగ్యం అంటే ఇంటర్నల్ హెల్త్కి కూడా అవసరమే, అండ్ చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అవసరమే. సో మరి వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడం కోసమే మన ప్రొడక్ట్స్ అన్ని న్యూట్రాసిటికల్స్ ఈరోజు డిజైన్ చేయడం జరిగింది. సో మరి ఏం చేయాలి సార్ మనం అంటే ఏం లేదు, మనం స్టార్ట్ అయిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్కి మన దగ్గర వ్యక్తులకి అమ్మ నాన్న మన మాటకు వాల్యూ ఇచ్చేది ఎవరు? ఫస్ట్ అమ్మ నాన్న. మన పేరెంట్స్కి, మన అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, అత్తమామలకి,
ఆంటీ అంకుల్ అంటున్నాం కదా వాళ్ళకి. సో వాళ్ళందరికి కూడా మన దగ్గర వ్యక్తులు, మనం అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి మనం ప్రిఫర్ చేయడం వల్ల ఏంటంటే మన దగ్గర వ్యక్తులు అది తీసుకొని వాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా. సో ఆ విధంగా మన ఫ్యామిలీ మెంబర్స్కే మనం ఆ ప్రోడక్ట్స్ ప్రిఫర్ చేయడం వల్ల ఒక ప్రోడక్ట్ అంటే నేను ఇందులో ఆపర్చునిటీ కావాలనుకుంటున్నా అన్న వాళ్ళు జస్ట్ మన ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూషన్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా మన ఫ్యామిలీ మెంబర్స్కి దగ్గర వ్యక్తులకి ఒక 12 ప్రొడక్ట్స్ మనం రీటైల్ చేయడం వల్ల వీవా బిజినెస్ ఓనర్, ఒక ఓనర్ అవ్వాలంటే కొన్ని లక్షల పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు లావణ్య మేడం అక్కడ ఒక 10-15 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక మెడికల్ షాప్ ఓన్గా స్టార్ట్ చేసింది. మరి అంత పెట్టుబడి అందరూ పెట్టాలంటే సాధ్యమా? పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు, ధనవంతులు ఉంటారు, అందరూ ఉంటారు కదా. బట్ ఇక్కడ కంపెనీ జస్ట్ మన ఫ్యామిలీకి కావాల్సిన ప్రోడక్ట్స్ బై చేయడం వల్ల మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్షిప్ కూడా ఇస్తుంది. అంటే ఆరోగ్యపరంగా అవసరం ఉన్న వాళ్ళు ఆరోగ్యపరంగా తీసుకోవచ్చు. లేదు సార్ ఆరోగ్యంతో పాటు నాకు ఫైనాన్షియల్గా చాలా అవసరం, నాకు ఆపర్చునిటీ కావాలి అనుకున్న వాళ్ళు దీని ఒక ఆపర్చునిటీగా అంటే వర్క్ ఫ్రమ్ బిజినెస్ ఫ్రమ్ వర్క్ హోమ్, ఇంట్లో కూర్చొని కూడా మనం ఇంటర్నేషనల్ లెవెల్గా అంటే భారతదేశం మొత్తం కూడా మనం వర్క్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, ఐడెంటిఫై టు దోస్ హూ విల్ నాట్ నో టు యూ. సో నారాయణమూర్తి గారు స్టార్టింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరు తనకు సపోర్ట్ చేయలే. తన దగ్గర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తన ఫ్రెండ్సే తనకు సపోర్ట్ చేశారు. ఎంతో మంది నో చెప్పారు. తను నో చెప్పారని చెప్పి తన పక్కకు వెళ్ళలే, ఆ కంపెనీ స్థాపించి ముందుకెళ్ళాడు. బట్ ఈరోజు టాప్ మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీస్ లో ఇన్ఫోసిస్ కూడా ఒక కంపెనీ కాదండి. మరి ఆ రోజు తను ఆ నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళకపోతే ఈరోజు ఇన్ఫోసిస్ కంపెనీ ఉండేదా? సో అలా నో నో అనేది కామన్, రిజెక్షన్స్ అనేవి కామన్ ప్రతి ఫీల్డ్ లో. మనం ఒక డ్రెస్ కొనడానికి వెళ్ళినా కూడా 100 చీరలు చూస్తాం కదా, లాస్ట్కి ఏది నచ్చకపోతే పక్క షాప్లోకి వెళ్తాం. చూపించిన వ్యక్తి ఎంత ఓపిక చూపిస్తాడు. అంటే ఒక డ్రెస్ కొనాలన్నా ఒక ఫుడ్ కొనాలన్నా రిజెక్షన్స్ అనేవి కామన్. ఆఖరికి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా రిజెక్షన్ కామన్ కదా. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఫ్రాంచైజ్ సిస్టమ్ అంటే ఒక టీ టైం, కాఫీ టైం అని ఒక ఫ్రాంచైజ్ సిస్టమ్ ఎట్లయితే స్టార్ట్ చేశారో అక్కడ కూడా కొన్ని లక్షల పెట్టుబడి పెట్టాలి. బట్ ఇక్కడ ఎలాంటి లక్షల పెట్టుబడి లేకుండా మన కోసం మనం ఎలా అయితే స్టార్ట్ చేసామో మన దగ్గర వ్యక్తులు, మన బెస్ట్ ఫ్రెండ్స్, మన వెల్ విషర్స్ ఎవరికైనా ఆపర్చునిటీ కావాలంటే మనం ఒక 2 ఫ్రాంచైజ్ అంటే ఒక 2 కుటుంబాలకి ఈ ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల మనం స్టార్ 250 అనే ఒక అచీవ్మెంట్ ఇందులో తీసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల మనకి ఏమొస్తుంది సార్ అంటే ఒక 3,000 రూపాయలు మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఒక స్టార్ 500 అనే ఒక అచీవ్మెంట్ అంటే ఒక ఈ 10 కుటుంబాలకి మనం ఈ అవగాహన కల్పించి అవకాశం ఇవ్వడం వల్ల మనకు కంపెనీ ఏం చేస్తుందంటే 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ సెక్యూరిటీ. అచీవ్ స్టార్ టుడే, స్టార్ ద యాక్షన్ రైట్ నౌ. అంటే ఒక 3 నుంచి 6 కుటుంబాలకి మనం అవగాహన కల్పించి వాళ్ళకు మనం ఆరోగ్యపరంగా ప్రోడక్ట్స్ ఇవ్వడం వల్ల ఒక 12 ప్రోడక్ట్స్ రీటైల్ అవ్వడం వల్ల ప్రోడక్ట్కు 500 రూపాయలు చొప్పున 12 ప్రోడక్ట్స్కి 6,000 రూపాయలు మనం ఇన్కమ్ తీసుకోవడం వల్ల మనకు స్టార్ అనే ఒక అచీవ్మెంట్ ఇస్తుంది. ఈ స్టార్ అనేది మీరు నెల రోజుల్లో అవ్వచ్చు, లేదా 2 వీక్స్లో అవ్వచ్చు, 1 వీక్లో అవ్వచ్చు. సార్ నేను కొంచెం స్పీడ్గా చేయగలుగుతా సార్ అంటే గంటలు కూడా అవ్వచ్చు. సో మీరు లాగిన్ అయిన 1 అవర్లో కూడా మీరు స్టార్ అవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంది. అంటే మీరు లాగిన్ అయిన గంటకే 6,000 రూపాయల ఇన్కమ్ని సంపాదించుకునే అవకాశం కూడా కంపెనీ ఇస్తుంది. అంటే ఎప్పటికప్పుడే ఇస్తుంది సార్ అంటే ఎప్పటికప్పుడే కాదండి. శనివారం బిజినెస్ స్టార్ట్ అవుతుంది, ఫ్రైడే క్లోజ్ అవుతుంది. ఈ శనివారం నుంచి శుక్రవారం వరకు మనం ఎంత వర్క్ చేసామో సండే బ్యాంక్ హాలిడేస్, ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే మన అకౌంట్లో డబ్బులు పడతాయి. సో మధ్యవర్తులు ఎవరు ఉండరు, చెక్ సిస్టమ్ ఉండదు, డైరెక్ట్ కంపెనీ నుంచి మన అకౌంట్లో డబ్బులు పడడం అనేది జరుగుతుంది. సో కంపెనీ నుంచి మనకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి అంటే ఆటోమేటిక్గా మనకి ఇంకా బిలీఫ్ పెరిగి ఇంకొంచెం మనం వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించగలుగుతాం కదండి. సో వి విష్ యూ గుడ్ లక్, అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఆరోగ్యపరంగా ఖచ్చితంగా మీ ఇంట్లోకి ప్రోడక్ట్ వాడాలని చెప్పి కోరుకుంటున్నా. సో లేదు సార్ నాకు ఫైనాన్షియల్గా చాలా అవసరం, నాకు ఈ ఆపర్చునిటీ అవసరం, ఈ కంపెనీ ప్రాజెక్ట్ ద్వారా నేను కొంత సంపాదించాలనుకుంటున్నా అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ కూడా మీరు ఎదగడానికి కూడా ఈ ప్రాజెక్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో నన్ను ఇన్వైట్ చేసిన నారా లావణ్య మేడంకి థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన నా మెంటర్ హరి సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓవర్ టు నాగరాణ్ మేడం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ రోజు విఓపి అనేది చాలా వండర్ఫుల్ గా కూడా జరిగింది కదా డియర్ ఫ్రెండ్స్. సో అందరం కూడా గ్రాండ్ అప్లాస్ తోటి మనం అప్రిషియేట్ చేద్దాం. సో మనకి మన మన కంపెనీ ఏంటి అంటే ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు. సో మనకు అందరికీ తెలుసు. అంటే మన ఒక వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ ఈ సిస్టమ్ ద్వారా కూడా ఏంటి అంటే మనకి ప్రోడక్ట్స్ గురించి నెక్స్ట్ ఇంకా మనకి కంపెనీ ప్రొఫైల్ గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేశారు సారు. సో మన ప్రోడక్ట్స్ ఏంటంటే మనకి ముందుగా ప్రివెన్షన్ పర్పస్ లో వచ్చిన ప్రోడక్ట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం మెడికేషన్ లో ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. ఒకప్పుడు లైఫ్ స్టైల్ కి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి కూడా చాలా చక్కగా మనకి స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఫుడ్ మెయింటైన్ కూడా ఏంటంటే ఒకప్పుడు ఉన్న ఫుడ్ మెయింటైన్ ఇప్పుడున్న ఫుడ్ మెయింటైన్ కూడా చాలా డిఫరెంట్ అనేది ఉన్నది. సో ఈ విధంగా కూడా ఒకప్పుడు లైఫ్ స్టైల్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ గురించి చెప్పడము. నెక్స్ట్ ఇంకా మనకి ప్రోడక్ట్స్ గురించి ఇంకా ఏంటంటే ఇందులో మనకి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉందండి. మనకి ఏంటంటే విఆర్ నుండి నెక్స్ట్ స్టార్ నుండి కూడా మనం ఏ విధంగా కూడా ఇందులో అచీవ్మెంట్స్ తీసుకోవడం అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. సో వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ రోజు సెషన్ గురించి మనకి డైమండ్ సార్ అయిన మన కృష్ణ సార్ గారిని కూడా ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సార్ హార్ట్లీ వెల్కమ్ టు సార్. థ్యాంక్ యూ మేడం. నారాయణ మేడం. థ్యాంక్స్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. వండర్ఫుల్ సెషన్ సార్. ఈరోజు చాలా చక్కటి ప్రజెంటేషన్ విన్నాము. మనం అంతా అదృష్టవంతులం. సురేష్ సార్ ఇప్పుడు ప్రజెంటేషన్ అయినా ఏదైనా ఏ ప్రోగ్రామ్ అయినా క్లారిటీగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈరోజు కూడా మన కంపెనీ ఏంది, ప్రొడక్ట్స్ ఏంది, ఆపర్చునిటీ ఏంటిది, ఇవన్నీ చక్కగా వివరించడం జరిగింది మేడం. మరి ఈరోజు మనం హెల్త్ విషయంలో ఆలోచిస్తే మరి ఎట్లా మనకు ఎట్లా ఇబ్బందులు పడుతున్నాం, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాం, ఈరోజు హాస్పిటల్ పోతే ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటున్నాం. కాబట్టి హెల్త్ను కాపాడుకోవాలంటే మరి ఆల్రెడీ ఫుడ్ అంతా కల్తీ అయిపోతుంది మేడం. తినేటువంటి ఫుడ్ కల్తీలో ఎక్కువ ఉన్నాం. ఎంత చేసుకుందామన్నా అవి దాన్ని కల్తీని మనం ఆపేద్దాం అనేసరికి ఎక్కడ ఆపే పరిస్థితి లేదు, మన వల్ల అయితే లేదు. మరి దాన్ని ఏం చేయాలి, కనిపెట్టాలి, ఎట్లా చేయాలంటే చూడండి, ఆయిల్ మనం మామూలు ఆయిల్ గానుగ ఆయిల్ వాడాలి, అది మంచిదని అంటున్నారు. మరి ఎవరైనా వాడుతున్నారా మేడం? ఇక్కడ ఉన్న ఎవరన్నా చూడండి, ఎవరన్నా హ్యాండిల్ చేయండి, ఎవరైనా వాడుతున్నారా? అది కేజీ ఎంత ఉంటుంది అంటే 8,000 అన్నారు. నేను తెలుసుకున్నాను, చాలా కాస్ట్లీ ఉంది సార్ అది. ఒక్కరు వాడుతున్నాడు, గణేష్ గారు, మరి ఆయన ఇచ్చిండు ఎవరో ఒక్కరు, అంటే రేర్గా. మరి కాబట్టి ఆయిల్ మనం కల్తీ ఆయిల్ వాడుతూనే ఉన్నాం, మనం అంతా తెలియకుంటుంది. అలా ప్రతి ఒక్కరు కూడా మనం తినేటువంటి ఫుడ్ అంతా కల్తీ అయిపోతుంది. మరి దాన్ని కాపాడుకోవాలంటే మనము మళ్ళీ ఇలాంటివంటి నేచురల్ ప్రొడక్ట్స్ మనం వాడుకోవడం వల్ల కొంత మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఫుడ్ సప్లిమెంట్స్ కంపల్సరీ అవసరం, లేకపోతే చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. దానికి రెమెడీగా మన ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి వండర్ఫుల్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ దగ్గర నేను కూడా దీంట్లోకి వచ్చి 7 years దాటింది, 8 years వస్తుంది మేడం. నేను కాఫీ, పల్స్, ఆ తర్వాత ఐస్లిమ్ నాది 19 నైట్ చాలా వరకు 9 నైట్ స్లిమ్మే తీసుకుంటాను. మరి హైగా నేనైతే చాలా ఆరోగ్యంగా ఉన్నాను మేడం. ఇవన్నీ ప్రొడక్ట్స్ మనకు మంచి హెల్త్ని ఇస్తాయి. ఇది అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మనము తెలియకుండా ఏం చేస్తున్నాం అంటే మనం 3 పూటలు ఫుడ్ తినేస్తున్నాం. ఫుడ్ తినడం కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతున్నాయి, దాంట్లో ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. టాక్సిన్స్ ఎక్కువైపోతున్నాయి. టాక్సిన్స్ ఎక్కువైతే ఎక్కడైతే అవుతున్నాయి అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనకు దాని గురించి కూడా సార్ వివరంగా చెప్పడం జరిగింది ఈరోజు. కాబట్టి ఫుడ్ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితేనే మరి ఉంటుంది. కాబట్టి దాని ఉద్దేశం తీసుకొని ఒక 10 సంవత్సరాలకు ముందే మీ గురించి, నా గురించి మరి మన చైర్మన్ గారు ఆలోచించి ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది మేడం. మరి చైర్మన్ గారికి ఎప్పుడైనా మనం అందరం రుణపడి ఉంటాం. ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మనకు అందరికీ ఉపయోగించుకున్నట్టు మనకు యాంటీ ఆక్సిడెంట్స్ మరి వండర్ఫుల్. మనం చూడండి, ఈ రోజుల్లో చూసినట్లయితే నిన్న ఒక మేడం ఆంధ్రాలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ తోటి ఒక అమ్మాయి చనిపోయింది మేడం. చనిపోతే అమ్మాయి ఎట్లా చనిపోయిందని ఆమె మీద ఎంక్వైరీ చేయడం, చాలా రోజులు ఎట్లా చనిపోయింది అమ్మాయి మీద, దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది మేడం. రీసెర్చ్లో ఏందనుకున్నారంటే అమ్మాయి ఒక కరెక్ట్ ప్లేస్లో, అంటే ఆ వాతావరణం ఒకటి కరెక్ట్ లేదు, అమ్మాయికి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంది అనేది చెప్పడం మెయిన్గా కనిపెట్టడం జరిగింది మేడం.
చూసారా మేడం, అందరూ మెయిన్ గా ఇమ్యూనిటీ అనేది తక్కువ కావడం వల్ల అమ్మాయికి ఆ జబ్బుతో ఇట్లా చనిపోవడం జరిగిందని వాళ్ళు ఫైనల్ గా చెప్పడం జరిగింది. నేను పేపర్లో చదివాను. ఆ ఇమ్యూనిటీ అనేది మరి ఎంతమందికి ఎక్కడ ఉన్నది, చాలా మందికి ఇమ్యూనిటీ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది రకరకాల చూడండి, చిన్న వైరస్, కనబడిన వైరస్ వస్తే మనం భయపడిపోతున్నాం. మరి అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. కాబట్టి మనం వెళ్తున్నాం. ఎందుకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది చూడండి, మనం తీసుకునే సార్ చెప్పాడు స్పష్టంగా, తీసుకునే ఆహారము ఔషధంగా ఉండాలి, కానీ మనకు ఔషధంగా లేకుండా కల్తీ అయిపోతున్నది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఫస్ట్ గా రోగనిరోధక శక్తి ఎవరైతే దగ్గర ఉంటుందో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా తట్టుకోగలట్టు ఉండాలి. అంటే దానికోసం ఏం చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ఆ మంచి ఆహారం ఎక్కడుందో దాని గురించి మనం ఆలోచింపజేయాలి, అందరం ఆలోచించాలి. ఇది మెయిన్ మేడం. ఎవరైతే దీని గురించి ఆలోచిస్తారో వాళ్ళు కంపల్సరీ మంచి ఆరోగ్యాన్ని తీసుకుంటారు. దానికోసం మరి మన కంపెనీ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. ఈ ప్రొడక్ట్స్ గురించి కూడా మరి ఎలాంటి ప్రొడక్ట్స్ ఇవన్నీ గురించి అందరూ సెర్చ్ చేసి తెలుసుకోవాలి సార్. ఎందుకంటే దీని మీద ట్రయల్స్ జరిగినాయి, రీసెర్చ్ జరిగింది, పేటెంట్ ఉన్నది. ఇవన్నీ మామూలు ప్రొడక్ట్స్ కావు. మన ఆరోగ్యం గురించి ముందే ఆలోచించి తీసుకొచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఇవన్నీ. మేము 8 years నుంచి వాడుతున్నాం కాబట్టి మంచి ప్రొడక్ట్స్. మరి అవి కూడా వాటి గురించి కూడా ఆలోచించేయాలి అందరూ. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాటి గురించి కూడా తెలుసుకొని మరి ముందుగా వాటి ప్రొడక్ట్స్ వల్ల మనకి ఏమి ఉపయోగం ఉంది, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు పడతాయి చూడండి. రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మరి దాని నుంచి కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీని పెంచుకోవాలి. మనకు చూడండి, పల్స్ అనేది, కాఫీ అనేది ఎలా ఫ్యూచర్లో మనకు షుగర్ రాకుండా ఉండడానికి మరి ఏదైనా ఉందా అంటే ఎక్కడ ఏం లేదు మేడం. మనకు కాఫీ వండర్ఫుల్, దానికి సొల్యూషన్ ఉంది. మరి ఇమ్యూనిటీ అని ఇప్పుడు చెప్పినా కదా, అమ్మాయి లాస్ట్ ఏమన్నాడు, రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల అమ్మాయికి బడుపులు అనేది వచ్చిందని నిర్ధారణ చేసేది, పేపర్లో చూశాను. మరి చూడండి, దానికి ఎక్కడ ఉందా అంటే దాని కులమానం ఎక్కడ ఉంది అంటే మన పల్స్ వండర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్. మరి అలాంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. ఇవన్నీ ప్రొడక్ట్స్ గురించి ఇంకా తెలుసుకోండి. అదేవిధంగా మనకు గ్లో చూడండి, వండర్ఫుల్. మన స్కిన్ మెయిన్, మరి దాన్ని రక్షించుకోవడానికి, స్కిన్ రక్షించుకోవడానికి మన గ్లో కూడా ఉన్నది. ఇలాంటి ప్రొడక్ట్స్ వండర్ఫుల్ కంపెనీ మేడం. ఎందుకంటే బెస్ట్ కన్జ్యూమర్ చేసినటువంటి ఒక ఇయర్ మొత్తం ప్రొడక్ట్స్, మన దేశంలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అందులో మన బెస్ట్ ప్రోడక్ట్, మనం ఎక్కువ మంది కన్జ్యూమ్ చేసినటువంటి ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ ఉండడం ఎంత అదృష్టం చూడండి. మరి మామూలుగా తీసుకుంటారా, అలాంటి సర్టిఫికేట్ మనకు రావడం, మళ్ళీ GST నుంచి మంచి సర్టిఫికేట్, వండర్ఫుల్ సాస్ టెక్నాలజీ, మనం ఈ విధంగా వండర్ఫుల్ టెక్నాలజీని కూడా వాడుతున్నాం. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. కాబట్టి ఇవన్నిటి గురించి క్లారిటీగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా సెర్చ్ చేయండి. మరి వండర్ఫుల్ ఆపర్చునిటీ తెలుసుకొని మీరు మరి ఫ్యూచర్ గురించి ఆలోచించండి. బయట చూస్తే రకరకాల ప్రాబ్లమ్స్, చిన్న 5,000కు 10,000కు టైం అంతా వృధా చేసుకొని మరి జాబ్ చేస్తున్నారు. మీరు హాయిగా టైంను మరి హెల్త్ను కాపాడుకుంటూ వెల్త్ హ్యాపీనెస్ కావాలంటే ఇలాంటి దాంట్లో ఒకటే ప్లాట్ఫామ్ లో ఉన్నది. దీని గురించి ఆలోచించండి. ఎవరైనా ఆలోచించి ముందుకెళ్ళాలని, ఆరోగ్యంతో పాటు ఆదాయం తీసుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. డియర్ ఫ్రెండ్స్, అందరం గ్రాండ్ హార్ట్స్ ఇద్దాం. సో బెస్ట్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ ఏంటంటే ఒక కోవిడ్ తర్వాతకే అందరికి అవేర్నెస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మన కంపెనీ మాత్రము ఒక 10 సంవత్సరాల ముందే మనకి ఇమ్యూనిటీ అవసరం అనేది కూడా మనకి అవేర్నెస్ ఇవ్వడం అనేది జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనకి పండగ ఉన్నా సరే చాలా వరకు వీడియో ఆన్ లో ఉండి, వీడియో ఆఫ్ లో ఉండి కూడా అందరం మనము తీసుకోవడం జరిగింది. సో డైలీ కూడా ఏంటి అంటే మనకి మార్నింగ్ 5 AM కి కూడా RI సెషన్ ఉంటుంది. మన హరి సార్ కూడా మనకి డైలీ చాలా చక్కటి విషయాలు అనేది మనకి చెప్పడం జరుగుతుంది. వండర్ఫుల్ అవకాశమే ఇండస్ట్రీ అంటే. సో ఈ విధంగా కూడా మనము చాలా వరకు షేర్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఆరోగ్యం అనేదే మహాభాగ్యం. ఇది ఎప్పుడు అంటే మనకి కోవిడ్ తర్వాతకే దీని గురించి ఇంకా అవగాహన అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా లైఫ్ టైం డిజార్డర్స్ తోటి చాలా వరకు బాధపడుతున్నారు. సో అటువంటి ప్రాబ్లమ్స్ లోకి వెళ్లకుండా మన ప్రోడక్ట్స్ అనేవి అందరికి సజెస్ట్ చేద్దాం. వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతటితో మనం ఈ ప్రోగ్రామ్ ను వైండ్ అప్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.